గణపతయే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కర్ణుడు కుంతీదేవికి పుట్టలేదు. కుంతీదేవి కూడా నవమాసాలు మోసి కర్ణుణ్ణి కనలేదు. కర్ణుడు పసిబిడ్డగా సూర్యుని ద్వారా కుంతీదేవికి ఇవ్వబడ్డాడు అంతే. కన్యగా ఉన్న కుంతికి దూర్వాస మహర్షి ఇచ్చిన మంత్రం సంతాన సాఫల్య మంత్రం. ఆ మంత్రంతో ఏ దేవతను ఆవాహన చేస్తే ఆ దేవత వచ్చి సంతానాన్ని మాత్రమే ఇచ్చి వెళ్ళిపోతారు తప్ప మరే వరాలు అనుగ్రహించరు. ఆ మంత్ర ప్రభావం అలాంటిది. పూర్వకాలంలో ఒక రాక్షసుడుండేవాడు. వాడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి అభేద్యమైన 1000 కవచాలు వరంగా పొందాడు. అప్పట్నుంచి వాడికి సహస్రకవచుడు అనే పేరు స్థిరపడిపోయింది. ఆవరగర్వంతో వాడు సర్వలోకాలను నానా హింసలకు గురిచేసి ఆనందిస్తుండేవాడు. వాడి బాధలు పడలేక సకల ప్రాణికోటి శ్రీమహావిష్ణువును శరణుకోరగా, భయపడకండి, నేను నర నారాయణ రూపాలలో బదరికావరంలో తపస్సు చేస్తున్నాను. వాడికి అంత్యకాలం సమీపించినప్పుడు వాడే నా దగ్గరకు వస్తాడు. అప్పుడు నేనే వాణ్ణి సంహరిస్తాను అని వారికి ధైర్యం చెప్పి పంపాడు. హిరణ్యకశిపుని సంహరించిన తరువాత నరసింహస్వామి 2 రూపాలుగా విడిపోయాడు. నరరూపం నరునిగానూ, సింహరూపం నారాయణునిగా ధర్ముని కుమారులుగా జన్మించాడు. వారే నర నారాయణులు. వారిరువురూ పుట్టుకతోనే పరాక్రమవంతులు, విరాగులు. అందుకే వారిరువురూ ఆయుధధారులై బదరికావనంలో ఏకాగ్రచిత్తులై తపోదీక్ష వహించారు. ఏ ఆటంకం లేకుండా వారి తపస్సు కొనసాగుతోంది. ఒకసారి ప్రహ్లాదుడు బదరికావనం సందర్శించి వెడుతూ నరనారాయణులను చూసి వారి ప్రక్కన ఆయుధాలు ఉండుట గమనించి, తాపసులైన వీరికి ఆయుధాలతో పనేమి? వీరెవరో కపట తాపసులై ఉండవచ్చు అని భావించి వారికి తపోభంగం గావించి వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. వారి మధ్య భీకరయుద్ధం జరిగింది. ఎంతకాలమైనా ప్రహ్లాదుడు వారిని జయించలేకపోవడం చూసి ఆశ్చర్యపడి శ్రీమహావిష్ణువుని ధ్యానించాడు. శ్రీహరి ప్రత్యక్షమై, ప్రహ్లాదా, నరనారాయణులు నా అంశతో జన్మించినవారు. వారి నీవు గెలవలేవు అని చెప్పాడు. ప్రహ్లాదుడు తన తప్పు తెలుపుకుని నరనారాయణులను క్షమించమని వేడుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. నరనారాయణుల తపస్సు కొనసాగుతోంది. ఆ సమయంలో వరగర్వాంధుడైన సహస్రకవచుడు వారి దగ్గరకు వచ్చి వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. అప్పుడు నారాయణుడు అతనితో, రాక్షసేశ్వరా, నీ సమరోత్సాహం మాకు ఆనందం కలిగించింది. కాని మేమిద్దం కలిసి నీ ఒక్కడితో యుద్ధం చేయడం ధర్మం కాదు. కనుక మాలో ఒకడు నీతో యుద్ధం చేస్తుంటే మరొకడు తపస్సు చేసుకుంటాడు. అతని తపస్సుకు ఎలాంటి ఆటంకం కలగకూడదు. ఇందుకు నీకు సమ్మతమైతే యుద్ధం చేస్తాను అన్నాడు. సహస్రకవచుడు ఈ ఒప్పందానికి సమ్మతించాడు. నరుడు తపస్సు చేస్తున్నాడు. నారాయణుడు యుద్ధానికి దిగాడు. యుద్ధం భీకరంగా సాగుతోంది. అలా 1000 సంవత్సరాలు గడిచిన అనంతరం నారాయణుడు సహస్రకవచుడు 1000 కవచాలలో ఒక కవచాన్ని భేదించగలిగాడు. అప్పటికి అలసిన నారాయణుడు తపస్సుకు ఉపక్రమించగా నరుడు సహస్రకవచుడితో యుద్ధానికి దిగాడు. మరో 1000 సంవత్సరాలు గతించిన అనంతరం నరుడు సహస్రకవచుడి మరో కవచాన్ని భేదించాడు. ఇలా నరనారాయణులు ఇరువురూ కలిసి ఆ సహస్రకవచుని 999 కవచాలు భేదించారు. ఇక సహస్రకవచునికి ఉన్నది ఒకే ఒక కవచం. అది గమనించిన సహస్రకవచునికి భయం పుట్టి యుద్ధరంగం వదిలి పరుగుపరుగున సూర్యుని దగ్గరకు వెళ్ళి అభయం ఇమ్మని వేడుకున్నాడు. అప్పుడు సూర్యుడు, కలకాలం నిన్నీకు అభయం ఇవ్వలేను. నారాయణులు అనంతరం నీకు నానుండి విడుదల కలిగిస్తాను అన్నాడు. సహస్రకవచుడు సమ్మతించి సూర్యుని దగ్గర ఉండిపోయాడు. కుంతీ మంత్రబలానికి కట్టుబడి వచ్చిన సూర్యుడు ఆ సహస్రకవచునే పసిబిడ్డగా మార్చి కుంతీ చేతికందించాడు. అందుకే కర్ణుడు సహజ కవచకుండలాలతో జన్మించాడు. ఆ కర్ణుణ్ణి సంహరించడానికే నరనారాయణులు ఇరువురూ కృష్ణార్జునులుగా జన్మించి కురుక్షేత్ర రణభూమిలో కర్ణుణ్ణి సంహరించారు. కన్య అయిన కుంతికి సూర్యభగవానుడి అనుగ్రహంతో కర్ణుడు జన్మించాడు. సమాజభయంతో ఆమె అతన్ని గంగానదిలో ఒక పెట్టెలో వదిలేయగా అది సూతవంశీయుడైన అధిరథుడికి దొరికి తన భార్య రాధ పేరుమీద అతనికి రాధేయుడు అని పేరు పెట్టి పెంచారు. ఇది కర్ణుడి జనన రహస్య కథ. శ్రీదేవి భాగవతం
ఎన్నో అమ్మవారి మహిమలతో కూడిన కథలతో అద్భుతంగా ఉంటుంది మీ ఏన్షియంట్ సిబ్లింగ్స్లో. రోజుకు ఒక ఎపిసోడ్తో వస్తున్నా. మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.